హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త పీఆర్సీ వేతనాలు పెంపు, బకాయిల చెల్లింపుల గురించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల భవిష్యత్తుకు సంబంధించి ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు ఇప్పుడు రాజకీయాల్లో మరియు ఉద్యోగ వర్గాల్లో పెను దుమారాన్నైతే రేపుతున్నాయని చెప్పొచ్చు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలవుతున్న విధానాలకు మధ్య పొంతన లేకుండా పోవడంతో ఉద్యోగ సంఘాలు ఈ అంశంపై తీవ్రమైన చర్చలు లేవనెత్తాయి. ముఖ్యంగా కొత్త పీఆర్సీ ఏర్పాటు, వేతనాల సవరణ మరియు దీర్ఘకాలంగా పేరుకుపోయిన బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరును చూస్తూ ఉంటే వారి పట్ల ప్రభుత్వం ఒక రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని స్పష్టమవుతోంది. ఈ పరిణామాల వల్ల అటు విధుల్లో ఉన్న ఉద్యోగులు, ఇటు రిటైర్ అయిన పెన్షనర్లు తమ ఆర్థిక భద్రతపై తీవ్ర అసంతృప్తిని మరియు ఆందోళనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో, ఈ మేరకు రాష్ట్ర ఖజానా శాఖ నుండి ఉద్యోగులకు అందాల్సిన మొత్తం బకాయిలు సుమారు 40,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయని గణాంకాలు చెప్తూ ఉన్నాయి. కానీ వీటి చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన రోడ్ మ్యాప్ వెలువడలేదు. జీపీఎఫ్, టీఏ, సరెండర్ లీవ్ బిల్లులు మరియు ఇతర అలవెన్స్‌ల రూపంలో రావాల్సిన ఈ భారీ మొత్తం పెండింగ్‌లో ఉండటం వల్ల ఉద్యోగుల కుటుంబ ఆర్థిక ప్రణాళికలు తలకిందులయ్యాయి. గత ఎన్నికల మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే ఉద్యోగుల సమస్యలన్నిటిని కూడా తక్షణమే పరిష్కరిస్తామని, బకాయిలను క్లియర్ చేస్తామని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనేకసార్లు హామీలిచ్చారు. కానీ ఇప్పుడు అధికార పీఠం తగ్గిన తర్వాత ఆ హామీలను అమలు చేయడంలో ప్రభుత్వము విఫలమవుతోందనే చెప్పాలి. సో, ఉద్యోగులు కూడా ఈ మేరకు బహిరంగంగానే చర్చించుకుంటూ ఉన్నారనమాట. మరి ముఖ్యంగా మధ్యంతర భృతి ఐఆర్ గురించి కనీసం ప్రస్తావించకపోవడం ఉద్యోగుల ఆగ్రహానికి ఆజ్యం పోసినట్లే అవుతోంది. సో, సాధారణంగా కొత్త పీఆర్సీ అమలు కావడానికి సమయం పడుతుంది కాబట్టి ఆలోపు ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి ఐఆర్ ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే ఉద్యోగుల కష్టాలను గుర్తించి ఈ మేరకు ఐఆర్ ప్రకటించిన విషయాన్ని సందర్భంగా ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తూ ఉన్నాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు 2 కేబినెట్ బడ్జెట్‌లను ప్రవేశపెట్టినప్పటికి కూడా రీసెంట్‌గా కూడా మనకు బడ్జెట్ అయితే సమావేశం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఉద్యోగుల జీతాల పెంపుగా లేదా ఐఆర్ గురించి కానీ స్పష్టమైన కేటాయింపులు చేయకపోవడం గమనార్హం. కనీసం 2 పెండింగ్‌లో ఉన్న డీఏల బకాయిల గురించి కూడా ప్రభుత్వం నోరు మెదపకపోవడం పెన్షనర్లలో తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఎందుకంటే పెరుగుతున్న ధరల దృష్ట్యా వారి మందుల ఖర్చులకు కూడా ఈ నిధులు ఎంతో అవసరం. మరోవైపు పీఆర్సీ కమిషన్ చైర్మన్ నియామకం ప్రక్రియలో జరుగుతున్న జాప్యం ఉద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ మేరకు చైర్మన్ నియామకం జరిగితేనే వేతన సవరణ ప్రక్రియ మొదలవుతుంది. కానీ ప్రభుత్వం ఈ విషయంలో ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తోందనైతే ఆరోపణలు వస్తున్నాయి. కేవలం ప్రసూతి సెలవులను పొడిగించడం లేదా ఉద్యోగ విరమణ చేసిన వారికి కొన్ని ప్రోత్సాహకాలు ప ప ప్రకటించడం వంటి చిన్న చిన్న నిర్ణయాలతో ప్రభుత్వం కాలం గడుపుతోందని, కానీ వేతనాల పెంపు మరియు ఉద్యోగ భద్రత వంటి ప్రధాన డిమాండ్లను పక్కన పెట్టేసిందని వారు మండిపడుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం కోర్సు పూర్తి చేసి పదోన్నతుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వకపోవడం వారి వృత్తిపరమైన ఎదుగుదలను దెబ్బతీస్తుంది. సో, ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ డిమాండ్లను మరింత ఉధృతం చేస్తూ ఉన్నారు. కొత్త పీఆర్సీ నివేదిక వచ్చే వరకు వేచి చూడడం సాధ్యం కాదు కాబట్టి తక్షణమే
30%తో మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో ఇచ్చిన ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అనే మాటలను నిలబెట్టుకోవాలని కేవలం హామీలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో నిధుల విడుదల చేయాలని వారు కోరుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఇదే విధంగా మొండి వైఖరిని ప్రదర్శిస్తే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి కూడా వెనకాడబోము అని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు తన తదుపరి కేబినెట్ భేటీలోనైనా ఉద్యోగుల ఆర్థిక సమస్యలపై సానుకూల నిర్ణయం అయితే తీసుకుంటారో లేదో వేచి చూడాలి. సో, మనకు ఈ నెల 13వ తేదీ కేబినెట్ సమావేశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఈ కేబినెట్ భేటీ అత్యంత కీలకమైతే కానుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేదానికి. ఇక ప్రస్తుత పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి తాజా నిర్ణయాలు రాజకీయ పరంగా అయితే ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల హామీలు మరియు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు వీటి మధ్య పొంతన లేకపోవడంపై ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సో, ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం తగదు అనైతే అంటున్నారు. సో, పెండింగ్‌లో ఉన్న 40,000 కోట్లకు పైగా మొత్తం భారీ బకాయిలు ఉన్నాయని అంచనా. వీటిలో జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, టీఏ, డీఏ, సరెండర్ లీవ్, ఇతర అలవెన్స్‌లన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. మరి ఈ బకాయిల చెల్లింపులపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇంకా ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. పెండింగ్ డీఏల గురించి కూడా ఇంతకు స్పష్టత లేదు. మరి పీఆర్సీ, ఐఆర్ అంశం కొత్త పీఆర్సీ ఏర్పాటు విషయంలో జాప్యం కొనసాగుతోంది. చైర్మన్ నియామకం ఆలస్యం కావడంతో వేతన సవరణ ప్రక్రియ అయితే ప్రారంభం కాలేదు. మరి సాధారణంగా పీఆర్సీ అమలుకు సమయం ఎక్కువ పట్టే అవకాశం ఉన్నందున ఐఆర్ ప్రకటించే ఆనవాయితీ ఉంది. సో, అయినప్పటికీ ఐఆర్‌పై కూడా నిర్ణయం తీసుకోలేదు. సో, దాదాపు పీఆర్సీ అనేది 32 నెలలు ఆలస్యమైంది. 32 నెలలంటే ఇంక దాదాపు 3 ఏళ్ళు కావస్తోందనమాట. వచ్చే జూలై కల్లా. ఉద్యోగ సంఘాలు తక్షణమే ఈ యొక్క ఆర్థిక నష్టాన్ని భర్తీ చేస్తూ ఒక 30% ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. సో, గతంలో మొదటి కేబినెట్ సమావేశంలోనే గత ప్రభుత్వం 27% ఐఆర్ అయితే ప్రకటించిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు అవుతోంది. 2 ఏళ్ళు ఇంకా కాలేదు. 2 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఈ సందర్భంగా అయినా బడ్జెట్‌లో ఆర్థిక అంశాలు 2 బడ్జెట్‌లు ప్రవేశపెట్టినప్పటికి కూడా జీతాల పెంపుపై కానీ, ఐఆర్‌పై గానీ స్పష్టత లేదు. త్వరగా వీటికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలని అయితే కోరుతున్నారు. పెరుగుతున్న ధరల దృష్ట్యా ఎందుకంటే డీఏ బకాయిల చెల్లింపులకు ఉద్యోగ పెన్షనర్స్‌కి ఆసరాగా ఉంటాయి అని జెప్పేసి.